గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహిళా లోకంలో చైతన్యం పెంచే దిశగా సప్తశక్తి సంఘం అనే పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు విద్యాభారతి దక్షిణ భారత క్షేత్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చామర్తి బొమ్మ మహేశ్వరరావు తెలిపారు. దీని ద్వారా సుమారు 76 లక్షల మంది మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే అద్భుతమైన కార్యక్రమం అని వివరించారు. ఈ కార్యక్రమాన్ని రాణి దుర్గావతి జయంతి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి మొదలు పెట్టామని, నేతాజీ సుభాష్ చంద్రబోసు జయంతి అయిన జనవరి 23 వరకు జరుపుతామని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 24,000 విద్యాభారతి విద్యాలయాలతో పాటు తెలంగాణలో ఉన్న 225 విద్యాలయాల్లో మాతృ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. దక్షిణ మధ్య క్షేత్రం అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల క్షేత్రాన్ని దక్షిణ మధ్య క్షేత్రం అంటారు. మహిళా శక్తి సంగమంలో ప్రత్యేకంగా చేసే కార్యక్రమం ఒకటి, వాళ్ళలో ఉండే శక్తులను జాగృతపరిచి కుటుంబాలు సమృద్ధిపరచడానికి, తద్వారా సమాజాన్ని అభివృద్ధి చేయడానికి, ఆ పైగా దేశంలో వారి పాత్రను పెంచడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించింది. మొట్టమొదటి ఒక మహిళా స్త్రీ ఇంగ్లాండ్ పార్లమెంట్కి ఎలక్ట్ అయిన ఆవిడ యాస్టర్ అని, ఆమె అమెరికాలో పర్యటిస్తూ ఒక మాట అన్నారు, మహిళలు కనుక నిర్ణయాలు తీసుకోవడం వీలైనట్లయితే ప్రపంచ యుద్ధాలు జరిగేవి కాదు అన్నారు. మహిళల్లో ఉండే ఆర్ద్రత, ఆ రకమైన సద్గుణాలు ఏవైతే ఉన్నావో నిర్ణయాలలో కూడా అవిటిని రావడానికి అవకాశం ఉంటుంది. భగవద్గీత చెప్పినట్టుగా ఇందాక వారు చెప్పారు, 7 శ్లోకాలు 7 లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ఆ లక్షణాలన్నింటినీ వాళ్ళకు గుర్తు చేయడం. ఇందులో చాలా లక్షణాలు మనం ఇందులో చూస్తుంటాం, తల్లులలో, సోదరులలో, అందరిలో, భార్యలలో. కానీ అవి ఈ 7 లక్షణాలు కనుక ఉన్నట్లయితే అది వాళ్ళల్లో ఒక దైవిక శక్తి ఉన్నట్టుగా ద్యోతకం అవుతుంది అని స్వామి చిన్మయానంద అంటారు భగవద్గీత మీద వ్యాఖ్యానిస్తూ, ఈ శ్లోకం గురించి వ్యాఖ్యానిస్తూ. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ ఆధ్వర్యంలో దేశంలో ఉన్న పాఠశాలలన్నిట్లో సప్తశక్తి సంఘం పేరుతోటి మాతృ సమ్మేళనాలు జరపాలి అని నిర్ణయం జరిగింది. భగవద్గీతలోని 10వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో చెప్పినట్టుగా మాతృమూర్తులలో ఉన్న సప్తశక్తులని జాగృతం చేసి దేశ కళ్యాణం కోసం గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.